Okay, shall we begin? Sir. Pastor Gladson, ప్రార్థన చేస్తారా? ప్రార్థించుకుందామా? పరమ తండ్రి దేవా నాయన నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సమయాన్ని ఈ యొక్క దినాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మరి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ యొక్క సమయం వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి నాయన మా జీవితాలు ప్రభా సాగించినందుకు నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయచేసిన ప్రతి ఒక్క విషయాన్ని బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ముఖ్యంగా ఈ యొక్క సమయంలో మేము సంఘముగా ఒక సహవాసంగా మేము కూడుకొని నైనా నీ యొక్క వాక్యాన్ని మేము తెలుసుకున్నటకు, మీ యొక్క వాక్యాన్ని ధ్యానించటకు, మరి అందులోని సత్యాలు, అందులోని తెలియని విషయాలు ప్రభా మరి యొక్క బైబిల్ స్టడీ ద్వారా, యొక్క సిస్టమాటిక్ బైబిల్ స్టడీ ద్వారా మేము చదవటానికి, వినటానికి, అలాగే జ్ఞానం పెంచుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఒక సమయాన్ని బట్టి, అద్భుతమైన ప్లాట్ఫామ్ ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మరి దీన్ని నడిపిస్తున్నటువంటి సీనియర్ పాస్టర్ రెవరెండ్ పీటర్ గంగిపొంగు గారికి నేను ఆ బిడ్డను మేము అప్పగిస్తున్నాం తండ్రి. వారి ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ, చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మరి ఇంకా ఎవరైతే రావడానికి ఉన్నారు ప్రభు వారిని కూడా త్వరగా యొక్క జూమ్ లోకి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నా, నడిపించమని ప్రార్థిస్తూ క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Okay, something done. You're able to listen to me, kada? Yes, uncle. Yes, uncle. We are able Thank to you. listen. Okay, sir. So, Book of Leviticus మీద మనం ధ్యానం చేస్తున్నాం. ఇది ఓల్డ్ టెస్టిమెంట్ పీపుల్ సంబంధించిన రిచువల్స్ లేకపోతే హోలీ ఆర్డర్ గురించి రాయబడింది కాబట్టి మనకు ప్రస్తుతం ఈ రిచువల్స్ అనగా వర్షిప్ ఆర్డర్ కానీ రిచువల్స్ కానీ మనకు అంతగా రిలవెంట్ కాకపోయినప్పటికీ ది పర్పస్ బిహైండ్ ఇట్, దాని వెనుక ఉన్న ఆ ఉద్దేశం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నేను సినాప్సిస్ మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో లెవిటికస్ కాన్స్టిట్యూట్స్ ఏ సోషల్ ఆర్డర్. వారు బానిసలుగా ఉన్నారు. ఒక జనాంగముగా ఏర్పాటు చేయబడ్డప్పుడు, ఒక దేశముగా వారు ప్రత్యేకించబడ్డప్పుడు వారికి ఒక కాన్స్టిట్యూషన్ అవసరం. ఆ కాన్స్టిట్యూషన్ లో దేవునితో వారికి ఉండవలసిన సంబంధం ఎలా ఉండాలి, అలాగే తోటి మానవులతో ఎటువంటి సహవాసం కలిగి ఉండాలి. సో దాని కొరకు దేవుడు ఈ లెవిటికస్ లో ఒక సోషల్ ఆర్డర్ ఇస్తున్నాడు. ఆ సోషల్ ఆర్డర్ మాత్రమే కాకుండా ఒక డిసిప్లైన్డ్ లైఫ్. సో బానిసలుగా ఉన్న వారికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారికి ఒక డిసిప్లైన్ లైఫ్, దాని కొరకైన ఒక కాన్స్టిట్యూషన్, అలాగే హోలీ ఆర్డర్ ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో ఎటువంటి సంబంధాలు కలిగి ఉండాలి అన్నది మనకు ఎక్కువగా ప్రాముఖ్యంగా ఈ లెవిటికస్ లో కనిపిస్తుంది. సో ఆల్సో సిన్స్ గాడ్ వాంటెడ్ టు డ్వెల్ అమాంగ్ హిస్ పీపుల్, తన ప్రజల మధ్య నివసించాలని దేవుడు స్వయంగా కోరుకున్నాడు. కాబట్టి ఆయన ప్రత్యక్ష గుడారం నిర్మించడానికి తగిన సూచనలు అనుగ్రహించాడు. కానీ మోషే ఆ గుడారము నిర్మాణము ప్రారంభించక ముందే తన గుడారాన్ని దేవుని గుడారముగా మార్చి పాలెము విలుపల వేసి ఆ గుడారంలో దేవుడు నియమించిన రీతిగా విధి విధానాలు
ఏర్పాటు చేశాడు. మరి దేవుడు ఆ గుడారంలోంచి అనగా మోషే గుడారంలోంచి ప్రత్యక్షమై ఈ సోషల్ ఆర్డర్ కానీ లేకపోతే హోలీ ఆర్డర్ కానీ దానికి కావాల్సిన కాన్స్టిట్యూషన్ కానీ బయలుపరిచినట్లుగా మనము గత వారం మనం ధ్యానం చేశాం. ఇందులో మొదటి 7 అధ్యాయాలు, అదే రీతిగా 23, 27 అధ్యాయాలు రిచువల్స్ అనగా ఆరాధన సంబంధమైన సాంప్రదాయాలు, ఆచార క్రియలు వీటి గురించి వ్రాయబడ్డాయి. అదే రీతిగా 8 నుంచి 10 వరకు, మరలా 21 నుంచి 22 వరకు ప్రీస్ట్లీ ఆర్డర్ వారు ఏ రీతిగా సిద్ధపడాలి ఆ విషయాలు అక్కడ పొందుపరచబడ్డాయి. అదే రీతిగా 11 నుంచి 15 వరకు అండ్ అగైన్ 18 to 20 ద ప్యూరిటీ కాన్సెప్ట్, ప్యూరిటీ ఆఫ్ ది లైఫ్, ఆ విషయాలు పొందుపరచబడ్డాయి. మధ్యలో 16 and 17 చాప్టర్స్ అది ద డే ఆఫ్ అటోన్మెంట్, మరి ద గ్రేట్ డే ఆఫ్ అటోన్మెంట్ గురించి దానికి సంబంధించిన కొన్ని ఆర్డర్స్ మనకు అందించబడ్డాయి. సో అందరూ మ్యూట్ లో పెట్టండి దయచేసి. గెలాక్సీ ఆన్ 5 మ్యూట్ లో లేదు, డిస్టర్బెన్స్ వస్తుంది, అందరూ మ్యూట్ లో పెట్టండి. ఓకే. సో గత వారం మొదటి 10 అధ్యాయాలు మనం దాని యొక్క సినాప్సిస్ జ్ఞాపకం చేసుకున్నాం. అందులో చివరిలో 10th చాప్టర్ లో మరి ఆరోను కుమారులు ఇద్దరు నాదాబు అబీహు ఆ పరిశుద్ధ క్రమాన్ని తప్పి బయట నుంచి అగ్నిని తీసుకుని వచ్చి దహన బలి మీద పెట్టిన వల్ల మరి దేవుడు తన అగ్నిని పంపించి వారిద్దరూ అక్కడే దహనం అవుతారు. మరి దాంట్లో అనగా దేవుని సంబంధమైన సాంప్రదాయాల్లో కానీ కార్యక్రమాల్లో కానీ మరి ఎవరు కూడా అశ్రద్ధగా కానీ అపరిశుద్ధతతో కానీ జరిగించకూడదు అన్నది ఒక వార్నింగ్ కొరకు దేవుడు ఒక క్రియను జరిగించాడు. తద్వారా ఒక భయము, ఒక ఆందోళన కలుగుతుంది. మనకు తెలుసు ఆదిమ సంఘం ప్రారంభించబడ్డప్పుడు కూడా మరి అననీయ సప్పిరాలు దాదాపు ఇటువంటి క్రియ జరిగినప్పుడు ద ఫస్ట్ ఎర్లీ చర్చ్ లోనే ఆ భయం క్రియేట్ చేయడానికి దేవుని ఆత్మను మీరు ఎందుకు శోధించారు అంటూ పేతురు వారితో మాట్లాడడం, మరి వారిద్దరికి ఎటువంటి శిక్ష విధించబడిందో అది మనము గమనించాం. కాబట్టి whenever we come to the presence of God, whether the Old Testament time or New Testament time, God is same. God is same. God will never compromise. So activities లో లేకపోతే ప్రాసెసింగ్ లో డిఫరెన్సెస్ ఉండొచ్చేమో కానీ యాక్షన్ లో డిఫరెన్స్ ఉండకూడదు. దేవునితో మనకుండే సంబంధ బాంధవ్యాల్లో పరిశుద్ధుడైన దేవునితో మనము చేసే క్రియలు కానీ కార్యక్రమాలు కానీ ఆ పరిశుద్ధత ఎన్నడూ కూడా లోపించకూడదు అన్నదానికి ఒక సూచనగా 10th చాప్టర్లో నాదాబు అబీహు ఒక మరణం ఒక హెచ్చరికగా కూడా అనుగ్రహించబడింది. సో కమింగ్ టు ది 11th chapter onwards, I just wanted to complete this book of Leviticus today. So క్లుప్తంగా మనము వెళ్దాం. 11th chapter నుంచి 15th chapter వరకు మనం టైటిల్ పెట్టుకోవాల్సి వస్తే ద లాస్ ఆఫ్ అన్క్లీన్నెస్, ద లాస్ ఆఫ్ అన్క్లీన్నెస్. సో ఈ అన్క్లీన్నెస్ లో 11వ అధ్యాయము వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్, ఏవి తినాలి ఏవి తినకూడదు అనే అంశాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి 11వ అధ్యాయంలో. మరి కారణం ఏంటంటే దే వర్ ట్రావెలింగ్ ఇన్ ద విల్డర్నెస్, అరణ్యంలో వారు ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి అరణ్యంలో అనేక రకాలైన పక్షులు కానీ జంతువులు కానీ భూచరాలు కానీ వారికి తారసపడుతుంటాయి. ఆకలి కలిగినప్పుడు ఏది పడితే అది వారు భుజించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారు కనాన్లో ప్రవేశించిన తర్వాత కనాన్లో ఉన్నటువంటి ఆ ప్రజలు దైవ నియమానికి భిన్నమైన రీతిగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మరి ఆ ప్రాంత ఆహార నియమాలు కూడా వీరు ప్రాక్టీస్ చేయకూడదని చెప్పేసి
మొట్టమొదట వారి ఆహార విషయాల్లో శుద్ధత, ద క్లీన్లెస్ ఇన్ ద డైట్. ఒక విధంగా చెప్పాలంటే వారు ఏమి తినకూడదు, ఏమి భుజించకూడదు అన్న విషయాలు 11వ అధ్యాయంలో మనకు కనబడతాయి. మనము క్లుప్తంగా చూస్తే మొదటి 7 వచనాల్లో భూమి మీద ఉన్న జంతువుల్లో ఏ జంతువులు తినవచ్చు, ఏ జంతువులు తినకూడదు. అలాగే 9వ వచనం నుంచి 12 వరకు జలచరములలో వేటిని తినాలి, వేటిని తినకూడదు. అలాగే 13 నుంచి చూస్తే పక్షుల్లో వేటిని తినకూడదు, వేటిని తినాలి. అలాగే 29 నుంచి చూస్తే నేల మీద ప్రాకు జీవరాశుల్లో ఏవి తినాలి, ఏవి తినకూడదు. ఇలా మరి తెలియచేస్తూ మొదటిగా భూమి మీద ఉన్న జీవరాశులు, తర్వాత సముద్రంలో నీళ్ళలో ఉన్న జలచరాలు, ఆకాశంలో ఎగురు పక్షులు, భూమి మీద ఉండే జీవరాశులు, జలచరాలు లేకపోతే చిన్న చిన్న జీవరాశులు, వాటితో పాటుగా చచ్చిన వాటిని, డెడ్ వాటర్, చచ్చిన కళేబరాలు, వాటిని కూడా తినకూడదు అంటూ ఆయన తెలియచేస్తాడు. ప్రతి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత ఆయన చివరిలో ఒక మాట చెప్తాడు. 44వ వచనం చూడండి. నేను మీ దేవుడని యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండనట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలని. నేల మీద ప్రాకు జీవరాశుల్లో దేని వలనైనను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడై ఉండుటకు ఐగుప్తు దేశంలోంచి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులు కావాలి. కాబట్టి మొట్టమొదటిగా మన డైట్ విషయంలో, మనం భుజించే ఆహార పదార్థాల విషయంలో దేవుడు కొన్ని సూచనలు ఇస్తూ, నేను మీ దేవుడని యెహోవాను, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి, కాబట్టి పరిశుద్ధమైన వాటిని మాత్రమే మీరు భుజించాలి. సో పరిశుద్ధమైన వాటిని మాత్రమే అని క్లాసిఫికేషన్ చేయడానికి గల కారణాలు ఇక్కడ మనకు విశ్లేషించకపోయినప్పటికీ, కొన్ని బ్యాడ్ డైట్స్ మన శరీర ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని జంతువులు కానీ, పక్షులు కానీ, భూమి మీద ఉండే సంచరించేవి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేల మీద ప్రాకే జంతువుల్లో బళ్ళి, తొండ ఉన్నాయి. వాటిని తింటే ఏమవుతుంది? చచ్చిపోతాం కదండి. కాబట్టి కొన్ని బ్యాడ్ డైట్స్, అలాగే డేంజరస్ వర్మిన్స్, మనకు మన హానికరమైన మన సూక్ష్మజీవులు లేకపోతే జీవులు కానీ, లేకపోతే కొన్ని కమ్యూనల్ డిసీజెస్, మనకు కొన్ని కమ్యూనల్ డిసీజెస్ కలగచేసే కూడా ఉంటాయి. కొన్ని ఆహారాలు మనకు తెలియకుండా తిన్నప్పుడు ఏమవుతుంది? వాంతులు, విరోచనాలు అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు అవి మిగతా వారికి కూడా సంక్రమించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 11వ అధ్యాయం అంతా కూడా వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్, ఎందుకు అవి భుజించకూడదంటే అవి మన ఆరోగ్యానికి హానికరం కావచ్చు, లేకపోతే అవి సమాజానికి ఇబ్బంది కలిగించేవి, హాని కలిగించేవి కావచ్చు. కాబట్టి కొన్నిటిని దేవుడు నిషేధించాడు. సో నిషేధించిన వాటిని వినియోగించకూడదు. కాబట్టి ప్రతిసారి కూడా నేను పరిశుద్ధుణ్ణి, మీరు పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పడం మనం చూస్తాం. సో 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒక పెక్యులర్ అంశం కనబడుతుంది. అదేంటంటే చైల్డ్ బర్త్ గురించి. అక్కడ నేను ఒకసారి చదువుతాను. చిన్న అధ్యాయం, 8 వచనాలు మాత్రమే ఉంది. అక్కడ ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనినేడల ఆమె 7 దినములు పురటాలై ఉండవలను. ఆమె తాను ముట్టుదై కడగా ఉండు దినములు లెక్కను బట్టి పురుటాలై ఉండవలను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయించవలను. ఆమె తన రక్త శుద్ధి కొరకు 33 దినములుండి తన రక్త శుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనా ముట్టకూడదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు. సో 7 days తర్వాత సున్నతి జరిగించాలి అంటాడు. 7 దినములు దూరంగా ఉండాలంటాడు. ఆ తర్వాత
రక్త శుద్ధి కొరకు, అనగా తిరిగి ఆమె బ్లడ్ ని రీగెయిన్ చేసుకోవటానికి, బ్లడ్ ప్యూరిఫికేషన్ కొరకు ఆమె 33 దినములు కడగా ఉండాలి. పరిశుద్ధమైనది ముట్టకూడదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు. సో ఇప్పుడు కూడా బాలింతల గురించి కొన్ని మనము రిస్ట్రిక్షన్స్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్ ఇష్యూ ఏంటంటే 5వ వచనం నుంచి, ఆమె ఆడుపిల్లను కనినప్పుడు ఎడల ఆమె తాను కడగా ఉండినప్పటి వలె 2 వారములు పురుటాయి అని ఉండాలి. సో మగపిల్లవాడైతే 7 దినములు, ఆడపిల్ల అయితే 2 వారాలు, అనగా డబల్ ది డేస్ కదండి. అలాగే ఆమె తన రక్త శుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండాలి. సో మగపిల్లవాడు పుడితే 33 దినాలు, ఆడపిల్ల పుడితే 66 దినాలు. సో మరి అక్కడే ఈ డిస్పారిటీ అనేది కొంత ఇబ్బంది కలిగిస్తుంది, కొంత ఆలోచన కూడా కలిగింపచేస్తుంది. ఎందుకు అనే దానికి ఇక్కడ మనకు ఆన్సర్ ఇవ్వలేదు. వై? మగపిల్లవాడు పుడితే 7 దినములు 33 దినాలు, ఆడపిల్ల పుడితే 14 దినాలు, అదే రీతిగా 66 దినాలు. వై అనే దానికి మనకి ఇక్కడ జవాబు మనకు అందించబడలేదు. కానీ కొంత మనము అక్కడక్కడ ఆలోచిస్తే 7th డే అయిన తర్వాత 8వ దినమున మగవానికి సున్నతి జరిగిస్తారు. సో బాయ్ హ్యాస్ టు కమ్ టు ద టెంపుల్ ఆన్ ది 8th డే ఫర్ ది సర్కంసిషన్. సో మగపిల్లవాడు పుట్టినప్పుడు 14 దినములు వాడు దూరంగా ఉండాలి, పరిశుద్ధమైన స్థలానికి రాకూడదంటే మరి ఆనాడు అబ్రహాముకి ఇచ్చిన ఆ సూచన ఏమవుతుంది? మారిపోతుంది కదా. కాబట్టి 8వ దినమున సున్నతి జరిగించబడాలి. కాబట్టి ఆ ఆచారము సాంప్రదాయము మరి ఆడపిల్లల విషయాల్లో లేదు. కాబట్టి సో 7 days అనేది బాయ్ కి చెప్పడం జరిగింది. అలాగే ఆ 33 దినములు ఆ పరిశుద్ధ స్థలానికి రాకూడదు, ముట్టకూడదు అనే ఈ కడగా ఉండాలి. ఈ విషయాలు మరి మగవాడికి 33 దినాలన్నీ, ఆడవాళ్ళకి 66 దినాలు అనే దానికి ఎందుకు అన్నదానికి బయాలజికల్ ప్రాబ్లమ్స్ కొన్ని, అనగా మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఏ ఉమెన్ బేరింగ్ ఉమెన్ చైల్డ్, ఒక స్త్రీ గర్భంలో బాలిక జన్మించాలి అంటే, బాలిక రూపకల్పన చేయబడాలంటే ద ఎక్స్ట్రా ఆర్గన్స్ కానీ, ఎక్స్ట్రా బ్లడ్ కానీ, ఎక్స్ట్రా ఇన్నర్ ఆర్గన్స్, గర్భసంచి లాంటివి ఇవి కొన్ని అడిషనల్ ఆర్గన్స్. సో అది ఒక కారణం కావచ్చు అని. ఇంకొకటి ఏంటంటే 33 + 33 66 దినాలు, 33 దినాలు ఆమె కొరకు, మరి 33 దినాలు ఆమె జన్మనిచ్చిన బిడ్డ కొరకు, ఆడపిల్ల కొరకు. ఆమె జన్మనిచ్చింది ఆడపిల్ల కాబట్టి తన కొరకు 33 దినాలు, తన జన్మనిచ్చిన ఆడపిల్ల కొరకు 33 దినాలు ఇలా ఉండాల్సి వస్తుందేమో అని ఒక ఆలోచన పండితుల ద్వారా అనుగ్రహించబడింది. ఎందుకంటే బైబిల్లో దానికి సంబంధించిన జవాబు లేదు. వై అన్నదానికి ఎక్కడ కూడా మనకు జవాబు ఇవ్వలేదు. తర్వాత మరి ఇశ్రాయేలు చరిత్రలో కూడా ఎక్కడ కూడా దీనికి సంబంధించిన సాంప్రదాయం గురించి ఎక్కడ వారు విశ్లేషించడం కానీ, పాటించడం కానీ, పాటించినట్లు వ్రాయబడడం కానీ మనకు బయలుపరచబడలేదు. కాబట్టి దిస్ కెన్ బి అవర్ అజంప్షన్, మనము ఆలోచించడానికి ఒక ఆలోచనగా మనము ఇవ్వబడింది. తర్వాత వారు పావురం పిల్లను కానీ, గువ్వను కానీ బలి అర్పించి ప్రాయశ్చిత్తం జరిగించుకోవాలి, అనగా క్లెన్లీనెస్ కొరకు ఒక సాంప్రదాయాన్ని 12వ అధ్యాయంలో చైల్డ్ బేరింగ్ విషయంలో ఇవ్వడం జరిగింది. సో 13వ అధ్యాయం నుంచి మనం వస్తే, నేను ఇందాక చెప్పాను
11 నుంచి 15 వరకు ద లాస్ ఆఫ్ అన్క్లీన్నెస్. కాబట్టి మొదటి అధ్యాయం 11వ అధ్యాయమేమో మరి డైట్ గురించి, ఆహార నియమాల గురించి. 12వ అధ్యాయమేమో చైల్డ్ బేరింగ్ గురించి. 13వ అధ్యాయంకి వచ్చేసరికి ద క్లీన్నెస్ ఆఫ్ స్కిన్ డిసీజెస్, మరి అనగా చర్మ సంబంధమైన డిసీజెస్ గురించి 15వ అధ్యాయం వరకు 13, 14, 15 అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. సో ఆ డీటెయిల్స్ లోనికి మనకు వెళ్ళకపోయినప్పటికీ ఇక్కడ ప్రత్యేకించి మిగతా డిసీజెస్ గురించి, మిగతా సిక్నెస్ గురించి మెన్షన్ చేయకుండా ఓన్లీ స్కిన్ డిసీజెస్ గురించి రాయబడింది. ఓన్లీ స్కిన్ డిసీజెస్ గురించి, వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ గురించి, వాటి యొక్క హీలింగ్ గురించి, ఆ తర్వాత వారు అనగా పవిత్రత గురించి ఏ రీతిగా పరీక్షించబడాలో, లేకపోతే మరి వారు కానుక చెల్లించాలో, ఆ విషయాలన్నీ కూడా 13, 14, 15 ఈ అధ్యాయాల్లో వ్రాయబడ్డాయి. ఒకసారి మనము వై పర్టికులర్లీ ద స్కిన్ డిసీజెస్ అని ఆలోచిస్తే, ఈ చర్మ సంబంధమైన వ్యాధులు, ముఖ్యంగా కుష్ఠరోగం, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో పాత నిబంధన చరిత్ర ఆలోచిస్తే దేవుని శాపానికి సూచనగా ఈ చర్మ డిసీజెస్ కనబడ్డాయి. దేవుని ఉగ్రతకు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రవర్తనకు దేవుడు అనుగ్రహించిన శాపముగా మనకు కనబడతాయి. అనగా మిగతా సిక్నెసెస్, డిసీజెస్ అని కూడా అంతర్భాగంలో ఉంటుంది. ఇప్పుడు గుండె బలహీనత బయటికి కనిపించదు, ఓకే, కిడ్నీ ప్రాబ్లం బయటికి కనిపించదు లోపల, కానీ స్కిన్ డిసీజెస్ జరిగితే అది బయటికి కనిపిస్తుంది, బహిర్గతం అవుతుంది. కాబట్టి అతడు దేవుని ఉగ్రతకు, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా చేసిన క్రియలను బట్టి దేవుని తన ఉగ్రతను కృమ్మరింప చేశాడు. కాబట్టి హీ హ్యాస్ టు బి కెప్ట్ అసైడ్ సపరేట్లీ, అతని ప్రక్కగా ఉంచాలి. కాబట్టి ఆ స్కిన్ డిసీజెస్ విల్ ఎక్స్పోజ్ ద సిన్ విదిన్, అతనిలో ఉన్న పాపముని ఈ చర్మ వ్యాధి బయల్పరుస్తుంది. కాబట్టి చర్మ వ్యాధి అనేది దేవుని ఉగ్రతకు సాదృశ్యంగా మనము భావించవచ్చు. మనకి ఎగ్జాంపుల్స్ కావాల్సి వస్తే సంఖ్యాకాండం 12వ అధ్యాయము 10వ వచనంలో మిరియాము మరి దేవునికి లేకపోతే దేవుని సేవకుడైన మోషేకు తిరుగుబాటు చేసినప్పుడు మిరియాము ఏ రీతిగా కుష్ఠరోగాన్ని పొందుతుందో మనం గమనించవచ్చు. అదే రీతిగా రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో గెహజీ నయమాను దగ్గర నుంచి అత్యాశకు పోయి దేవుని సేవకుడు అయ్యిండి కూడా మరి స్వలాభాపేక్షతో లేకపోతే ధనాశతో మరి పరిగెత్తుకుని పోతే ఆ నయమాను పోగొట్టుకున్న కుష్ఠరోగము గెహజీ కుటుంబానికి వస్తుంది. అదే రీతిగా 2 Kings 15:5లో 2 Chronicles 26:21లో ఉజ్జియా దేవాలయంలోకి వెళ్ళి ధూపార్తి చేత పట్టుకొని యాజకులు తప్ప మరొకరు ప్రవేశించని ప్రవేశంలోకి వెళ్ళినప్పుడు ఆ ఉజ్జియాకు కుష్ఠరోగం రావడం అనేది కనబడుతుంది. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని దేన్ని సూచిస్తున్నాయి అంటే ద స్కిన్ డిసీజెస్ ఆర్ ద సింబల్ ఆఫ్ ది disobedience or the visible symbol of God's curse. దేవుని శాపానికి బయటికి కనిపించే దైవోగ్రత సూచకులుగా ఈ వాపు కానీ, పొక్కులు కానీ, నిగనిగలాడు మచ్చలు కానీ, లేకపోతే కుష్ఠరోగం కానీ, ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. సో ఇవి కలిగినప్పుడు 45వ వచనం చూడండి, 13:45. ఆ పొడగల్ల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయలను, వాడు తల విరవిపోసుకునేవాడు, వాడు తన పై పదవి కప్పుకొని అపవిత్రుడని బిగ్గరగా పలకవలను. ఆ పొడ వానికి కలిగిన దినములని వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనక ప్రత్యేకంగానే నివసించవలను. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలను.
మీలో ఎంతమంది బెన్హర్ సినిమా చూశారు? సో ఆ సినిమాలో బెన్హర్ ఫ్యామిలీ లెప్రసీకి అయినప్పుడు వాళ్ళని ఒక ఊరి వెలుపల ఒక గుహ లోపల పైన ఒక రాయి వేస్తారు, ఆ గుహ లోపల ఉంచుతారు. దే ఆర్ నాట్ సపోజ్ టు ఎంటరింగ్ ఇన్ టు ది టౌన్. సో వారి బంధువులైన వారు దూరంగా నుంచి వెళ్ళి ఆ గుహ రాతిని తొలగించి లోపల ఆహారాన్ని వేస్తే ఆ ఆహారముతో వారికి ఆ గుహ లోపలే ఉండాలి. ఇన్ కేస్ ఫర్ ఎనీ రీజన్ వారు ప్రజల మధ్యకు రావాలి అంటే వారు మొక్కం అంతా దుప్పటి కప్పుకొని, గొంగల్ లాంటిది కప్పుకొని, మనకు ఆ పిక్చర్లో కనబడుతుంది కూడా, ఆ అపవిత్రుడను అపవిత్రుడను అంటూ కేకలు వేస్తుంటూ పరిగెడితే వాడిని రాళ్లతో కొడుతుంటారు. వాళ్ళు ఆ రాతి దెబ్బలు వాడు భరించాలి. అటువంటి భయంకరమైన శిక్ష కొన్నిసార్లు ఆ రాతి దెబ్బలకు వాడు చచ్చిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అనగా ఫర్ ఎనీ రీజన్ ఇఫ్ యు కమ్ ఇన్ టు ది సొసైటీ. సో అంత కఠినంగా ఈ కుష్ఠరోగం గురించి వ్రాయబట్టానికి గల కారణం ఏంటంటే అవిధేయతను దేవుడు అంగీకరించడు. అవిధేయత ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల జీతం మరణం. కాబట్టి దేవుడు మరణం అనే దాన్ని డైరెక్ట్ ఇవ్వకుండా ఒక ఆప్షన్, అనగా మనిషి ఒక పాపి అయిన వాడు మనిషి చచ్చిపోతే మిగతా ప్రజల్లో అంతగా స్పందన ఉండదు. వాడు చచ్చిపోయాడండి, చచ్చిపోయినప్పుడు మర్చిపోతాం కొంతకాలానికి. బట్ దేవుని ఉగ్రత కలిగిన ఆ లెప్రసీ లేకపోతే ఆ స్కిన్ డిసీజెస్ కలిగిన వ్యక్తి దేవుని అవిధేయత ద్వారా ఆ డిసీజ్ పొందినప్పుడు అతను సమాజం నుంచి వేరు చేయబడి అతను వేరుగా ఉన్నప్పుడు న్యాచురల్ గా అతను చూసిన ప్రతి వారు లేకపోతే అతని కుటుంబీకులకు దేవుని భయం కలుగుతుంది. కాబట్టి అది చూసిన ప్రతి వారు కూడా అటువంటి భయము, అటువంటి భయంకరమైన వ్యాధి రాకుండా దేవుని పట్ల అవిధేయత ప్రవర్తించకుండా విధేయులుగా ఉండటానికి ఒక విజిబుల్ సైన్, ఒక సింబల్ గా వారిని అక్కడ ఉంచడం జరిగింది. అలాగే 14వ అధ్యాయంలో అతడు కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించడం. 2వ వచనం చూడండి, 14:2. కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని కూర్చిన విధి ఏమనగా యాజకుని యొద్దకు వాణ్ణి తీసుకుని రావాలను. యాజకుడు పాలెము వెలుపలికి వాణ్ణి తీసుకుని పోవాలి. యాజకుడు వాణ్ణి చూచినప్పుడు కుష్ఠపోగా బాగుపడి కుష్ఠరోగిని విడిచినలా యాజకుడు పవిత్రత పొందగు వారి కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణముల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపించవాలి. అనగా వాడిలో ఆ డిసీజ్ పోయినప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాలి? యాజకుని దగ్గరికి వెళ్ళాలి. యాజకుడు అతన్ని పాలెము వెలుపల తీసుకుని వెళ్ళి పవిత్రీకరించాలి. సో ఈ కాంటెక్స్ట్ మనకు కొత్త నిబంధనలో కనబడుతుంది. 10 మంది కుష్ఠరోగులు ఎదురుగా వచ్చి ప్రభువా మమ్మల్ని కరుణించమంటే మీరు పోయి మీ దేహమును యాజకుని కనపరుచుకోండి అంటాడు. సో వారు యాజకుని కనపరిచే యాజకుడు పరీక్షించాలి. అతనిలో ఆ చర్మ రోగం లేదని చెప్పినప్పుడు ఆ యాజకునికి చెల్లించాల్సిన ఆ బల్యర్పణ అక్కడ చెల్లించాలి. కానుక కానీ లేకపోతే ఆ పక్షులు కానీ ఏదైనా కానీ అక్కడ బల్యర్పణ చెల్లించాలి. సో ఆ యేసయ్య మీరు వెళ్ళి యాజకుని కనిపరుచుకోమన్నప్పుడు వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వైల్ దే ఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు ద టెంపుల్, వారు వెళ్ళుచుండగా శుద్ధులైనప్పుడు వారిలో ఒకడు వెనక్కి వచ్చి ముందుగా దేవునికి స్తుతులు చెల్లించి ఆ తర్వాత ఆలయానికి వెళ్తాడు. అప్పుడు యేసయ్య అంటాడు, 10 మంది శుద్ధులేరి కారా? దేవుని మహిమపరచుటకు ఈ సుంకరి తప్ప మరొకరు లేరా, లేకపోతే ఈ సమ్రాడు తప్ప మరొకరు లేరా అని దేవుడు అక్కడ అడగడం అనేది కనపడుతుంది. అనగా ఇట్ వాజ్ అ ప్రాక్టీస్ ఆన్ దోస్ డేస్. సో 14వ అధ్యాయంలో అతడు పవిత్రత కలిగినప్పుడు, మరి 7వ వచనం చూడండి, కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోయినట్లుగా దాన్ని వదిలి అప్పుడు పవిత్రత పొందగోవాడు తన బట్టలు ఉదుక్కొని తన రోమమంతటిని క్షౌరము చేసుకొని నీళ్ళలో స్నానం చేసుకొని పవిత్రముడగును. తర్వాత వాడు పాలెములోనికి వచ్చి తన గుడారం వెలుపల 7 దినములు నివసించాలి. 7వ నాడు తన రోమంతయు తన తలను తన గడ్డమును తన కనుబొమ్మలను క్షౌరము చేయించుకోవాలి. తన రోమంతటిని క్షౌరము చేయించుకొని బట్టలు ఉతుకొని
ఎదలు నీళ్ళతో కడుకొని పవిత్రుడగును. 80వ దినము నాడు వాడు నిర్దోషమైన 2 మగ పిల్లలను. ఆ రీతిగా ద ప్రాసెస్ అనేది అక్కడ మనకు 14వ అధ్యాయంలో కనిపిస్తుంది. అదే రీతిగా 15వ అధ్యాయంలో వాడు చెల్లించాల్సిన లేకపోతే పవిత్రీకరణ కార్యక్రమాల గురించి కానీ, అర్పించవలసిన అర్పణల గురించి కానీ అక్కడ 15వ అధ్యాయంలో మనకు కనబడుతుండగా, 13వ అధ్యాయంలో ద స్కిన్ డిసీజ్ గురించి, ద రీజన్ బిహైండ్ ద స్కిన్ డిసీజ్, 14వ అధ్యాయంలో క్లెన్సింగ్ ఆఫ్ ది స్కిన్ డిసీజ్ గురించి, 15వ అధ్యాయంలో డిక్లరేషన్ ఆఫ్ ద హీలింగ్ ఆ విషయం గురించి అక్కడ వ్రాయబడి ఉంది. సో వెన్ వి కమ్ టు ది 16th చాప్టర్, ఇందాక నేను క్లాసిఫికేషన్ చెప్పాను, 16th and 17th. ఈ 2 chapters, ద లాస్ ఆఫ్ పర్సనల్ హోలీనెస్, ద డే ఆఫ్ అటోన్మెంట్ గురించి మనము ఇక్కడ వ్రాయబడింది. 16వ అధ్యాయంలో ఒకసారి మనం గమనిస్తే స్టార్టింగ్ లో, అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధిని సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లనెను, నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుని అహరోను చావక ఉండినట్లు అతడు మందసం మీది కరుణాపీఠం ఎదుట ఉన్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. అతడు పాప పరిహారార్థ బలిగా 1 కోడెదూడను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. అనగా అహరోను హై ప్రీస్ట్ గా అతనికి ఇవ్వబడిన ఆధిక్యత అంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. కానీ ఎప్పుడైతే అతని కుమారులు అక్కడ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచారో, వెంటనే అహరోను విషయంలో నువ్వు డైరెక్ట్ గా వెళ్ళకూడదు. వెళ్ళక ముందు నీ కుటుంబము చేసిన అపరాధాన్ని బట్టి మొదటిగా నీ పాపముల నిమిత్తమై, నీ కుటుంబ పాపం నిమిత్తమై ప్రాయశ్చిత్తం జరిగించుకోవాలి. నీ కుమారుడు చేసిన అపవిత్ర క్రియను బట్టి శాపం వచ్చింది కాబట్టి నీవు ప్రజల పక్షమున పాప పరిహారార్థ బలి జరిగించాలంటే మొదటిగా నీవు నీ కుటుంబం పరిశుద్ధపరచబడాలి. అంతటి వరకు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించొద్దని చెప్పు. ప్రవేశిస్తే అహరోను కూడా అగ్నికి ఆహుతి అవుతాడు. సో warn Aaron not to enter into the holies of holy until he become cleansed by the sacrifices. ఆ విషయాన్ని తెలియచేస్తాడు. సో ఈ ప్రాసెస్ లో కొంత నేను ఇది క్లియర్ చేస్తాను. 4వ వచనం, అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కొని తన మానమును సన్నపు నార లాగులు తొడుక్కొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనను. అతడు ప్రతిష్ఠిత వస్త్రములు కనుక అతడు నీళ్లతో దేహము కడుక్కొని వాటిని వేసుకోవాలి. మరియు అతడు ఇశ్రాయేలు సమూహం వద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకుని రావాలను. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా 1 కోడెను అర్పించి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ 2 మేక పిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం యొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలను. అప్పుడు అహరోను యెహోవా పేరిట 1 చీటిని, విడిచిపెట్టే మేక పేరిట 1 చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలను. ఏ మేక మీద యెహోవా పేరిట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పించవలను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తం కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకుని వచ్చి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకునేవలను. ఆ తర్వాత 15వ వచనం చూడండి. అప్పుడు అతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడెను రక్తముతో చేసినట్టు దాని రక్తముతో చేసి కరుణాపీఠం మీదను దాని ఎదుటను దాన్ని ప్రోక్షించవలను. 17వ వచనం, అట్లు పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చేయటకు
అతడు లోపలికి పోయినప్పుడు అతడు తన నిమిత్తము, తన ఇంటి వారి నిమిత్తము, ఇశ్రాయేలు సమస్త సమాజం నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి బయటకు వచ్చే వరకు ఏ మనుషుడు ప్రత్యక్ష గుడారంలోనికి ప్రవేశించకూడదు. అలాగే 20వ వచనం చూడండి. అతడు పరిశుద్ధ స్థలమునకు, ప్రత్యక్ష గుడారమునకు, బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరికి తీసుకుని రావాలను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలు పాపములన్నీ, అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములను దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దాన్ని పంపివేయవలను. ఆ మేక వారి దోషములన్నింటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలను. సో స్పష్టంగా ఇక్కడ రాయబడ్డ మాట అంటే ఆరోన్ ఏం చేయాలి? ఒక కోడెను తెచ్చుకోవాలి, 2 మేకలు తెచ్చుకోవాలి, ఆ మేకల పేరు మీద చీటీలు వేయాలి. ఒక మేక మీద దేవుని పేరు వస్తుంది, ఒక మేక మీద విడిచిపెట్టబడాలని వస్తుంది. దేవుని పేరు మీద వచ్చిన ఆ మేకను వధించి, ఆ తర్వాత తెచ్చిన కోడెను వధించి, ఆ రక్తమును కరుణాపీఠం దగ్గరికి వెళ్ళకూడదు, చిలకరింపు చేయాలి. బయట నుంచి, దూరం నుంచి ఆ చిలకరింపు చేసిన తర్వాత అప్పుడు కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత దేవుడు ప్రసన్నం చేసి పవిత్రుని చేసిన తర్వాత అప్పుడేం చేస్తుంటే ఆ 2వ మేక మీద ఆ 2 చేతులు ఉంచి ఆ మేకను విడిచిపెట్టాలి. సో ఈ 2 మేకలు దేనికి సాదృశ్యం అంటే, ఒక మేక పాప ప్రాయశ్చిత్తానికి సాదృశ్యంగా బలి గావించబడుతుంది. 2వ మేక పాపము నుంచి విడిపించబడ్డానని సూచనగా ఆ మేక విడిపించబడుతుంది. అది బయటికి పంపివేయబడుతుండగా పాపం నుంచి విడుదలకు సూచనగా ఒక మేక, పాప బలికి, పాప పరిహారార్థంగా ఒక మేక, 2 మేకలను ఆయన వధించాలి అంటూ మరి అది విడిచిపెట్టాలి. 26వ వచనంలో విడిచిపెట్టే మేకను వదిలిన వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో దేహము కడుక్కున్న తర్వాత పాలెంలోనికి రావాలి. చాలా స్పష్టంగా మరి అక్కడ తెలియచేయడం అనేది మనకు కనబడుతుంది. అనగా పాపము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయడానికి ఒక పాప పరిహారార్థ బలి కొరకు అక్కడ ఇవ్వబడిన సాదృశ్యంలో 2 మేకల్లో ఒక మేక పాపములకు బదులుగా, 2వ మేక పాపము నుంచి పరిహరించబడ్డామన్న దానికి సాదృశ్యంగా రెండింటిని తీసుకొని రావాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే దాని కంటిన్యూషన్ కూడా 17వ అధ్యాయంలో దాని కంటిన్యూషన్ తెలియచేస్తూ 17వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన అంశం 11, 12 వచనాలు. రక్తము దేహమునకు ప్రాణము గనుక మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకే దాన్ని మీకు ఇచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించి ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించితిని. రక్తము తినకూడదు, ఎందుకంటే రక్తములో ప్రాణం ఉంటుంది. అనగా ఒక వ్యక్తి ప్రాణం పోవాలి అంటే అతని శరీరంలో రక్తం అంతా బయటికి పోతే ఆటోమేటిక్గా ప్రాణం పోతుంది. మన డే టు డే మన షాప్స్ లో మనము ఈ ముస్లిమ్స్ హలాల్ చేస్తారు. హలాల్ చేయకుండా వారు పశువును వధించరు. ఎందుకు చేస్తారంటే ఆ గొంతు కోసినప్పుడు ఆ రక్తం అంతా కూడా బయటికి కారాలి, ఆ రక్తం అంతా బయటికి పోవాలి. అప్పుడు మాత్రమే ఫ్లెష్ని వారు ఆ మార్కెట్లోకి తీసుకుని వస్తారు. అనగా బ్లడ్తో ఉన్న ఫ్లెష్ని ఎప్పుడు కూడా వారు మార్కెట్లోనికి తీసుకొని రారు. కారణం ఏంటంటే ఆ బ్లడ్లో లైఫ్ ఉంటుంది కాబట్టి. యు ఆర్ నాట్ సపోజ్ టు ఈట్ ద లైఫ్ ఆఫ్ ఎనీ యానిమల్ ఆర్ ఎనీ పర్సన్. ప్రాణమును నీవు తినకూడదు, రక్తములో ప్రాణం ఉంటుంది కాబట్టి ప్రాణమును మీరు తినకూడదు అని మాటలు మనకు కనబడతాయి. సో కమింగ్ టు ది 18th చాప్టర్, 18వ
అధ్యాయానికి మనము వచ్చేసరికి అక్కడ 3వ వచనం చూడండి. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, వారి కట్టడలు బట్టి నడవకూడదు, మీరు నా విధులను గైకొనాలి, నా కట్టడలు బట్టి నడుచుకుంటకు వాటిని ఆచరించాలి, మీ దేవుడనగు నేను యెహోవాను, మీరు నా కట్టడలు నా విధులు ఆచరించవలను, వాటిని గైకొను వాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. సో 18th చాప్టర్లో మనకు కనిపించే అంశము బిగినింగ్ లోనే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అన్యాచారాలు కానీ, మీరు ప్రవేశించబోయే కనాను దేశంలోని అన్యాచారాలు కానీ మీరు ఆచరించకూడదు. అనగా మీరు దేవుడు మీకు ఇచ్చిన ఆచార సాంప్రదాయాలు వాటిని పాటిస్తూ మీరు వచ్చిన ఐగుప్తులో నుంచి కానీ మీరు ప్రవేశించే కనాన్లోని అన్యాచారాలు కానీ మిళితము చేసి మిక్స్ చేసి వాటిని వీటిని కలిపి నేను ఇచ్చిన ఆచారాలను సాంప్రదాయాలను మీరు కల్మషం చేయకూడదు, కలుషితం చేయకూడదు. యు ఆర్ నాట్ సపోజ్ టు మ్యానిపులేట్, ఇంప్యూరిటీ అనేది జరిగించకూడదు అంటూ ఆయన అన్య దేశములో ఉన్నటువంటి సాంప్రదాయాలు కొన్ని 18th చాప్టర్ నుంచి మరి వీరికి వివరిస్తాడు. అనగా నేను ఇచ్చిన ఆచారాలు మాత్రమే పాటించాలి అంటూ ఐగుప్తు ఆచారాలు కనాను దేశ ఆచారాలు చొప్పున మీరు చేయకూడదు అంటూ మీరు నా ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తే మీరు బ్రతుకుతారని చెప్తూ మరి అన్య దేశాల్లో ఉండే సాంప్రదాయాలు కొన్ని ఇక్కడ పొందుపరిచాడు. 6వ వచనం నుంచి మనం గమనిస్తే అనగా 18th చాప్టర్ మరి 6వ వచనం నుంచి మనం గమనిస్తే వివాహేతర సంబంధాల గురించి వ్రాయబడింది. కాబట్టి ఆ వివాహేతర సంబంధాలలో మరి తండ్రి మానాచ్ఛేదనం కానీ లేకపోతే రక్త సంబంధాలు మానాచ్ఛేదన కానీ, తల్లి విషయంలో కానీ తండ్రి విషయంలో కానీ, రక్త సంబంధికుల విషయంలో కానీ, సోదరి విషయంలో కానీ, మరి కుమార్తె విషయంలో కానీ, మరి సోదరి కుమార్తె భార్య కుమార్తె విషయంలో కానీ ఏమి చేయకూడదు ఏమి చేయాలి అనే విషయాలు చాలా స్పష్టంగా అనగా వివాహేతర సంబంధాలు కానీ అత్యాచారాలు కానీ వాటి గురించి స్పష్టంగా మరి అక్కడ తెలియచేస్తాడు. 6వ వచనం నుంచి ఆయన 23 వరకు, ఆ తర్వాత 24 నుంచి కూడా దానికి సంబంధించిన విషయాలే ఆయన 18వ అధ్యాయంలో అత్యాచార విషయాల గురించి చాలా స్పష్టంగా తెలియచేస్తాడు. ఇదే విషయాన్ని 20వ అధ్యాయంలో కూడా చూడండి. 20వ అధ్యాయంలో కూడా 10వ వచనం నుంచి పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వారికి ఆ వ్యభిచారికిని మరణశిక్ష విధించాలంటూ మరి 10 నుంచి దాదాపు 21 వరకు కూడా అదే అంశాన్ని తిరిగి రిపీట్ చేస్తాడు. అత్యాచారాలు కానీ వివాహేతర సంబంధాల గురించి కూడా. అదే రీతిగా 21వ అధ్యాయంలో కూడా మొదటి 9 వచనాలు తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, తనకు సమీపముగా ఉన్న శుద్ధ సహోదరు అవివాహిత కన్యకాని వీరి యొక్క శవములను ముట్టుకొని రాదు అంటూ మరి ఆ రిలేషన్షిప్ గురించి తెలియచేయడం అనేది మనకు అక్కడ కనబడుతుంది. అనగా ముఖ్యంగా 18th చాప్టర్లో అగైన్ ఇన్ 20th చాప్టర్లో మనకి ఈ విషయాలు స్పష్టంగా కనబడతాయి. 19th చాప్టర్లో కొన్ని అనగా ధర్మశాస్త్రంలో చెప్పబడ్డ కొన్ని ఆజ్ఞలు ఇక్కడ కొంత రిపీట్ చేయబడతాయి. 19:2 చూడండి. మీరు పరిశుద్ధులై ఉండాలి, మీ దేవుడైన యెహోవా నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను, నేను నియమించిన విశ్రాంతి దినములు ఆచరించాలి, నేను మీ దేవుడైన యెహోవాను,
మీరు వ్యర్థమైన దేవతలతో తిరగకూడదు, పోత విగ్రహములు చేసుకునకూడదు. ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రంలో పొందుపరచబడ్డ అంశాలు. మొదటి 8 వచనాల్లో ఆ ధర్మశాస్త్రంలో పొందుపరచబడ్డ అంశాలు తిరిగి ఇక్కడ క్లుప్తంగా రిపీట్ చేయబడ్డాయి. ప్రత్యేకించి అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ అవర్ రిలేషన్షిప్ విత్ ది పేరెంట్స్, తల్లిదండ్రులతో ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి అన్న విషయాలు అక్కడ వ్రాయబడ్డాయి. 9వ వచనం నుంచి 13వ వచనంలో కూడా ఈ ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు తెలియచేస్తూ అక్కడ పేదల పట్ల ఎటువంటి క్యారెక్టర్, ఎటువంటి బిహేవియర్ కలిగి ఉండాలో అక్కడ వ్రాస్తాడు. 9వ వచనం చూద్దాం. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలం యొక్క ఊరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షంలో తోట పరిగెను కూర్చుకొనకూడదు, నీ ఫలవృక్షంలో తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలను పరదేశులను వాటిని విడిచిపెట్టాలి. మనకు తెలుసు రూతు గ్రంథంలో బోయస్ ఆ పంట కోసే వారిని ఏమంటాడు, మీరు పూర్తిగా కోయొద్దు, కొంత వదిలిపెట్టండి అని వెనక రూతు ఆ పరిగెను కోసుకోవడానికి ఆ బోయస్ పొలంలోకి వెళ్తుంది. అనగా దిస్ ఈస్ అకార్డింగ్ టు ద లా. అలాగే 11వ వచనంలో మీ దేవుడిని యెహోవాను మీరు దొంగిలకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకటి అబద్ధ ప్రమాణం చేయకూడదు, నా నామం బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు, దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నీ పొరుగువాని హింసించకూడదు, దోచుకొనకూడదు, కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు, చెవిటి వాని తుట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు, నీ దేవునికి భయపడాలి, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవానికి పక్షపాతం చేయకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు, న్యాయాన్ని బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చాలి, నీ ప్రజలలో కొండెంలాడు తింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. ఇక్కడ చూడండి, 11వ వచనంలో నేను నీ దేవుడని యెహోవాను అంటాడు, 12వ వచనంలో నేను యెహోవాను అంటాడు, 14వ వచనంలో నేను యెహోవాను అంటాడు, 16వ వచనంలో నేను యెహోవాను అంటాడు. అలాగే కంటిన్యూ చేసుకుంటూ వస్తే 19వ వచనంలో నేను యెహోవాను అంటాడు, 25వ వచనంలో నేను మీ దేవుడని యెహోవాను అంటాడు, 28వ వచనంలో నేను మీ దేవుడని యెహోవాను అంటాడు, మళ్ళీ 32వ వచనంలో నేను మీ దేవుడని యెహోవాను అంటాడు, 35వ వచనంలో నేను మీ దేవుడని యెహోవాను అంటాడు, అలాగే 36వ వచనంలో చివరిలో నేను మీ దేవుడని యెహోవాను అంటాడు, 37వ వచనంలో కూడా తిరిగి నేను మీ దేవుడని యెహోవాను. అనగా రిపీటెడ్ గా ఇన్నిసార్లు మీ దేవుడని యెహోవాను అని దేవుడు జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటంటే ఈ అధ్యాయం అంతా కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని తిరిగి రిపీట్ చేసి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. బీదవాడిని బాధించకూడదు, గొప్పవాడి పట్ల నీవు గొప్పవాడిని అభిమానం చూపించకూడదు. ఈనాడు మన చర్చ్ లైఫ్ లో క్రిస్టియన్ లైఫ్ లో జరిగే అనుభవాలు ఈ పాల్ కూడా చాలా స్పష్టంగా చెప్తాడు. బట్టలు బాగా ధరించుకొని బాగా ఉన్న వాడిని తీసుకొచ్చి ఫ్రంట్ సీట్ లో కూర్చోబెడతాం, చినిగిపోయిన వస్త్రాలు వస్తే బ్యాక్ సీట్ లో కూర్చోబెడతాం. పాల్ సేమ్ రిపీట్ చేస్తాడు. సో ద డిస్పారిటీ ఈవెన్ ఇన్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ వి ఫౌండ్ ఇన్ ది చర్చెస్ నవడేస్. పేదవారి పట్ల ఒక తీర్మానం, గొప్పవారి పట్ల. అందుకే ఈ వాక్య భాగంలో ఆ విషయాన్ని పేదల పట్ల ఎలా ఉండాలి, దీనుల పట్ల ఎలా ఉండాలన్న దానికి ప్రతిసారి కూడా నేను మీ దేవుడని యెహోవాను, నేను మీ దేవుడని యెహోవాను, నేను మీ దేవుడని యెహోవాను ఆ మాటలు చాలా స్పష్టంగా తెలియచేస్తాయి. మరి మొదటి 8 వచనాలేమో 19th చాప్టర్లో విశ్రాంతి దినమును ఎలా ఆచరించాలి, ఎలా తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ వహించాలి అంటూ, అదే రీతిగా 9 నుంచి 13 వరకు పేదవారి పట్ల నీ ప్రవర్తన ఎలా ఉండాలి, అదే రీతిగా 14 నుంచి 18 వరకు మన ఇరుగు పొరుగు వారి పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి, అదే రీతిగా 19 నుంచి 30 వరకు తిరిగి మన పవిత్ర జీవితాన్ని ఎలా కొనసాగింప చేయాలి, ఈ విషయాలు క్లుప్తంగా, అనగా టువర్డ్స్ లోకల్ రిలేషన్షిప్, పొరుగువాడితో కానీ సమాజంలో కానీ ఎలా నివసించాలి, ఎలా జీవించాలి అంటాడు. 35వ వచనం చూడండి, తీర్పు తీర్చినప్పుడు కొలతలో కానీ తూనికలో కానీ పరిమాణంలో కానీ మీరు అన్యాయము చేయకూడదు, న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తీర్పులు, తూములు న్యాయమైన పడి మీకుండవలను, నేను ఐగుప్తులోంచి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడిని యెహోవాను నేనే అంటూ
అన్యాయానికి ఆస్కారం లేని రీతిగా అక్కడ సూచనలు అందించడం అనేది మనకు కనబడుతూ ఉంది. సో కమింగ్ టు ది 20th చాప్టర్, అక్కడ అన్య దేవతలకు దేవుళ్లకు బిడ్డలను అర్పించడం, బలి అర్పించడం అనేది ఒక అనగా బహుశా ఐగుప్తులో అది సాంప్రదాయంగా ఉండి ఉండవచ్చు, లేకపోతే కనాన్లో సాంప్రదాయంగా ఉండవచ్చు. మొలెకుకు ఇచ్చిన ఎడల వాడు మరణశిక్ష విధించబడవలను, వానిని మీ దేశ ప్రజలు రాళ్లతో కొట్టాలి అని. అనగా బిడ్డలను సాక్రిఫైస్ చేస్తారు. మరి మనకు పాశ్చాత్య దేశాల్లో ఆ సాంప్రదాయం ఉందో లేదో కానీ భారతదేశంలో ముఖ్యంగా దళిత వర్గాల మధ్య, ఇప్పుడు మాతంగి అంటారు చూసారా, మాతమ్మలు ఆ సాంప్రదాయం చేస్తారు. ఆ దేవునికి ఆ బాలికను పుట్టగానే అర్పిస్తారు. ఆమె దేవుని దేవాలయములో దేవసానిగా ఉంటుంది. ఆమెతో ఇష్టం వచ్చినట్టుగా ఎవరు ఇష్టం వచ్చినట్టుగా ఆమెను వ్యభిచరించవద్దు, ప్రవర్తించవచ్చు, ఆమెను ఏమైనా చేయొచ్చు. ఆ రీతిగా బిడ్డలను కొన్నిసార్లు దేవుళ్లకు మరి అర్పించే ఆచారము మన భారతదేశంలో ముఖ్యంగా ఈ దళితుల మధ్య, అగ్రవర్గ వాళ్ళు దళితుల పట్ల చూపిన వివక్షలో ఇది ఒకటి కనబడే సాంప్రదాయం. మరి ఆనాడు దేవుడు ఆ విషయాన్ని తెలియచేస్తూ మొలెకుకు ఇచ్చిన వాడు మరణశిక్ష విధించబడాలి అంటూ 7వ వచనంలో, కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడని యెహోవాను, మీరు నా కట్టడలు ఆచరించి వాటిని అనుసరించవలను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను అంటూ తిరిగి మీ తల్లిని మీ తండ్రిని దూషిస్తే వాడు కూడా మరణశిక్షకు పాత్రుడు కావాలి అంటూ 20వ అధ్యాయంలో మనకు ఆ విషయాలు మనకు కనబడతాయి. సో 21వ అధ్యాయంలో కూడా తిరిగి ఇందాక నేను చెప్పిన రీతిగా మరి వ్యభిచార సంబంధములు లేకపోతే వివాహేతర సంబంధాల గురించి 20 అధ్యాయంలో కూడా తిరిగి మనకు కొంత ఇన్ఫర్మేషన్ మనకు కనబడుతుంది. అలాగే 22వ అధ్యాయానికి వచ్చేసరికి యాజకుల అపవిత్రత గురించి వారికి మరలా తిరిగి కొన్ని హెచ్చరిక ఇవ్వబడతాయి. మరి ఏ రీతిగా యాజకులు మరి అపవిత్ర సంబంధమైన అనగా తమ యాజకులైన వారు అపవిత్రులుగా ఉండకుండా ఉండటానికి, మరి వారికి అప్పగించబడే ప్రతిష్ఠిత వస్తువులలో మరి అవి అర్పించాలి, ఎలా భుజించాలి, వేటిని అంగీకరించాలి, వేటిని అంగీకరించకూడదు అనే ఇన్స్ట్రక్షన్స్, యాజక సంబంధమైన ఇన్స్ట్రక్షన్స్ 22వ అధ్యాయంలో మనకు కనబడతాయి. 23వ అధ్యాయంలో పర్టికులర్ గా కొన్ని ఫీస్ట్, కొన్ని పండుగలు, ఆచరించవలసిన కొన్ని పండుగల గురించి 23వ అధ్యాయంలో మనకు కనబడతాయి. ముఖ్యంగా ఆలోచిస్తే మొదటి నుంచి మనం చదివితే, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే, ఈ కాలమందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. నా నియామక కాలములు ఇవి, 6 దినములు పనిచేయవలను, వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము, అందులో మీరు ఏ పని చేయకూడదు. మీ సమస్త నివాసం నందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. సో 7th డే గురించి తెలియచేస్తూ, మరి 7వ దినము అది పరిశుద్ధ సంఘపు దినం, అనగా యు హ్యావ్ టు గ్యాదర్ యాజ్ ది హోలీ చర్చ్, పరిశుద్ధ సమాజముగా మీరు కూడుకోవాలి. మరి ఈనాడు కొత్త నిబంధన కాలంలో కూడా ప్రతి ఆదివారం నాడు మనము ఆలయములో పరిశుద్ధ సమాజముగా కూడుకుంటున్నాం, ఆచరిస్తున్నాం. 7వ దినము అనే దాని గురించి నేను జెనసిస్ లో చెప్పినప్పుడు చెప్పాను, వాట్ ఈస్ 7th డే. సో 7వ దినము ఏ దినము అనే దాని గురించి నేను స్పష్టంగా చెప్పాను. వి కెనాట్ సే ఇట్ ఇస్ ఎ సాటర్డే ఇస్ ఎ సండే 7th డే, ఆర్ సండే ఇస్ ఎ 7th డే. ఈ సాటర్డే 7th డే లేకపోతే సండే, మండే, ట్యూస్డేలు అన్ని కూడా ఎప్పుడు వచ్చాయంటే గ్రెగరియన్ క్యాలెండర్ లో వచ్చాయి. సో ఆల్ దీస్ డేస్, the names of the days or the names of the months were not there when the law was given.
సో 7th డే ఎలా వస్తుంది, 7th మంత్ ఎలా వస్తుందంటే దేవుడు పస్కా పండుగ గురించి అబీబు నెల ఇది మొదటి నెల అన్నాడు కాబట్టి అబీబు నెల మొదలుకొని, సో ఆ ప్రకారము మొదటి నెల మొదటి 7వ దినము లేకపోతే మొదటి నెల 14వ దినము పస్కా పండుగ, మొదటి నెల 21వ దినం వరకు మీరు ఆచరించాలి. అలా దేవుడు నియమించిన ఆ నియామకాలు ఫస్ట్ డే, 7th డే, లేకపోతే 14th డే, 21st డే చెప్పేది, కానీ 7th డే ఇస్ సండే లేకపోతే 7th డే ఇస్ సాటర్డే అనే మాటలు మనకు బైబిల్లో కనిపించవు. ఇవన్నీ కూడా క్రొత్త నిబంధనల కాలంలో ప్రత్యేకించి గ్రెగరియన్ టైంలో తేబడిన కాలాలు. ఇంకా మనం ఆలోచిస్తే వీ హ్యావ్ సో మెనీ క్యాలెండర్స్. తెలుగు క్యాలెండర్ ఉంది, తమిళ్ క్యాలెండర్ ఉంది, అదే రీతిగా భారతీయ ఇంగ్లీష్ క్యాలెండర్ ఉంది, చైనీస్ క్యాలెండర్ ఉంది. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క క్యాలెండర్ ఉంది. హౌ కెన్ వి సే దట్ పర్టికులర్ సాటర్డే ఇస్ 7th డే? వి కెనాట్ సే. సో అది నేను ఇంకా ముందు కూడా చెప్పాను, లూనార్ క్యాలెండర్ అండ్ సోలార్ క్యాలెండర్. సో బిఫోర్ క్రైస్ట్ అండ్ మా ఓల్డ్ టెస్ట్మెంట్ పీరియడ్ లో దే యూజ్డ్ టు ఫాలో ది లూనార్ క్యాలెండర్. సో సోలార్ క్యాలెండర్ అప్పుడు లేదు. సో ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి 7th డే అన్నప్పుడు మనము పాటించే క్రమము చొప్పున 7th డే, ప్రతి 7th డే we have to gather together as the holy congregation. సంఘం అనే మాట ఇక్కడ వాడారు, కానీ సమాజము లేకపోతే కాంగ్రిగేషన్ అనే మాట అనగా సంఘం అనే మాట కొత్త నిబంధనలో వస్తుంది. పాత నిబంధనలో ఆ మాట ఎక్కువగా మనకు ఉంది, కానీ అంతగా కనిపించదు. సో హోలీ కాంగ్రిగేషన్ గా మీరు కూడుకోవాలి. ఇట్స్ అ వీక్లీ యాక్టివిటీ. వీక్లీ వన్స్ ఆల్ ది పీపుల్ హ్యాస్ టు గ్యాదర్ టుగెదర్ అని అంటాడు. మరి 5వ వచనం చూస్తే మొదటి నెల 14వ దినమున సాయంకాలమున యెహోవా పస్కా పండుగ జరుగును. మరి నిర్గమకాండంలో 12, 13 అధ్యాయాల్లో మనకు అబీబు నెల గురించి, మరి వారు పస్కా పండుగ జరుపుకున్న ఆ దినం గురించి, ఆ సాంప్రదాయము వారికి అనుగ్రహించబడిన ఆ దినం గురించి మనకి ఇవ్వబడ్డాయి. కాబట్టి పస్కా నెల మొదటి నెల, ద ఫస్ట్ మంత్ 14th డే పస్కా జరుపుకోవాలని. ఆ తర్వాత 7 దినములు 15వ దినం నుంచి 21st వరకు పొంగని రొట్టెల దినమును, అనగా పులియని రొట్టెల దినమును జరుపుకోవాలి అని ఆ మాటలు మనకు అక్కడ వ్రాయబడ్డాయి. ఆ 2 అనగా వీక్లీ గ్యాదరింగ్ అండ్ ఆల్సో యాన్యువల్ గ్యాదరింగ్. వీక్లీ గ్యాదరింగ్ అండ్ యాన్యువల్ గ్యాదరింగ్, ఆ రెండింటి గురించి మొదటి 8 వచనాల్లో తెలుపబడ్డాయి. అలాగే 9th verse నుంచి మనం గమనిస్తే 10th verse లో, నేను మీకిచ్చు దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ పంటలో మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తీసుకుని రావాలను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడించవలను. మొదటి పనను అనగా మీకిచ్చు ఆ పంటలో మొదటి పనను అనగా ప్రథమ ఫలముల పండుగ, ద ఫెస్టివల్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్. 9 నుంచి 14 వరకు వ్రాయబడ్డ అంశాల్లో ఈ మాటలు మనకు కనబడతాయి. 9 నుంచి 18 వరకు 16వ వచనం చూడండి. 7వ దినము మరుసటి మీరు 10 దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలముతో నైవేద్యం అర్పించవలను. మీరు మీ నివాసంలో ఉండి తూములో 2 10వ వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించి అర్పణగా తేవలను. వాటిలో గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల పండుగ అంటూ 21వ వచనంలో, ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకన వలన చాటింపవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. ఇది మీ సమస్త నివాసంలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ అనే మాటలు మనకు ఇక్కడ కనబడగా, ఫలముల పంటగా మనకు ఈ రోజుల్లో హార్వెస్ట్ ఫెస్టివల్ అనే మాట కూడా మనము భావించవచ్చు ఫలములు పొందినప్పుడు. అలాగే ఆ ఫలముల గురించి రాస్తూ మరలా ఇక్కడ 22వ వచనంలో, పంటచ్చుకోయినప్పుడు మీ ఫలములు ఓరలు పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు,
బీదలను పరదేశంలో వారికి విడిచిపెట్టాలని నేను మీ దేవుడని యెహోవాను అంటూ అక్కడ ఆ మాట తిరిగి అక్కడ రిపీట్ చేయబడుతుంది. అలాగే 23 నుంచి 25 వరకు అక్కడ నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగార ధ్వని విన్నప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. మీరు అందులో జీవనోపాధి పని ఏ పని చేయటం మాని యెహోవాకు హోమము చేయవలను అంటూ ఇక్కడ బూరల పండుగ, ద ఫెస్టివల్ ఆఫ్ ట్రంపెట్స్ అంటారు. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే 7వ నెలలో మొదటి దినం అనగానే ఆఫ్టర్ ది ఫస్ట్ 6 months అనగా ఇంకో మాటలు చెప్పంటే హాఫ్ ఇయర్లీ గ్యాదరింగ్. మొదట 7th డే, ఆ తర్వాత ఇయర్లీ గ్యాదరింగ్, 3వది హార్వెస్ట్ ఫెస్టివల్, 4వది ఇయర్లీ గ్యాదరింగ్, సంవత్సరానికి ఒకసారి, అర్ధ సంవత్సరానికి ఒకసారి 7వ నెలలో మొదటి దినమున మనము కూడుకోవాలి. గమనించండి, ప్రతి ఫెస్టివల్ కి చివరిలో చెప్పే మాట ఏంటంటే ఆ రోజు మీరు ఏ పని చేయకూడదు, విశ్రాంతి తీసుకోవాలి అనే మాటలు మనకు కనబడతాయి. 26 నుంచి మనం గమనిస్తే 7వ నెల 10వ దినమున పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ దినము, మిమ్మును మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి, మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవాలి. ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు, మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకై, అది ప్రాయశ్చిత్తార్థ దినం అనగా అది డే ఆఫ్ అటోన్మెంట్, పాప పరిహారార్థ బలిగా ప్రాయశ్చిత్తము చేసుకోవడానికి వారి వారి పాపము నిమిత్తము 7వ దినమున 10వ దినమున 7వ మాసము 10వ దినమున మరి ప్రాయశ్చిత్తార్థ దినముగా జరుపుకోవాలని. అదే రీతిగా 33 నుంచి 36 వరకు చూస్తే 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగ జరుపుకోవాలి. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి అంటూ అక్కడ కూడా ఏ జీవనోపాధి పని చేయకూడదు అంటూ మరి అక్కడ గుడారముల పండుగ, ద ఫెస్టివల్ ఆఫ్ టెబర్నికల్ అనే ఆ పండుగను వారికి అనుగ్రహించడం జరుగుతుంది. అదే రీతిగా 39 నుంచి మనం గమనిస్తే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ జరుపుకోవాలి అనగా ఫల సంగ్రహ పండుగ అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఎవ్రీ ఫెస్టివల్ తర్వాత వారు తప్పనిసరిగా వారు సమాజముగా కూడుకోవాలి. ఆనాడు వారు ఏ పని చేయకూడదు అంటూ వారికి ఇవ్వబడిన పండుగలు, మొదటిది 7వ దినము సబ్బాతు, అదే రీతిగా ఫల సంగ్రహ పస్కా పండుగ, 3వది ప్రథమ ఫలముల పండుగ, ఫల సంగ్రహ పండుగ, బూరల పండుగ, అదే రీతిగా ప్రాయశ్చిత్తార్థ పండుగ, డే ఆఫ్ అటోన్మెంట్, గుడారాల పండుగ. ఈ పండుగలు, కొన్ని పండుగలు, ప్రధానంగా 6 పండుగలు మరి అక్కడ పొందుపరచడము మనకు కనబడుతుంది. ఇంకొక పండుగ 25వ అధ్యాయంలో వస్తుంది. 25వ అధ్యాయానికి వెళ్ళక ముందు 24వ అధ్యాయంలో యాజకుడు దేవాలయములో ఎప్పుడు కూడా దీపము వెలుగుతూ ఉండాలి, దీపము ఆరిపోకూడదు అనే దానికి అచ్చమైన ఒలీవ నూనెతో దీపము వెలుగుతూ ఉండాలి. అలాగే ఎల్లప్పుడూ అక్కడ ధూప నైవేద్యాలు, సాంబ్రాణి అర్పిస్తూ ఉండాలి అని, నిరంతరము దేవుని మందిరములో వెలుగు ఉండాలి, అదే రీతిగా హోమము ఉండాలి అని తెలియచేస్తూ మరి 10 నుంచి 17 వరకు గమనిస్తే దేవుడని యెహోవా నామమును ఎవరైనా దూషిస్తే, 16వ వచనం చూడండి, యెహోవా నామమును దూషించినలా వానికి మరణ శిక్ష విధించబడాలి. ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉందో కానీ తెలుగు బైబిల్లో మాత్రం యెహోవా నామం అనే మాట బోల్డ్ లెటర్స్ ఉంటుంది, పెద్ద అక్షరాలు ఉంటాయి. మరి మీ బైబిల్లో ఉందో లేదు కానీ నా బైబిల్లో ఉంది.
యెహోవా నామం అనే మాట పెద్ద అక్షరాల్లో, అనగా ఎవరైనా యూదేతరులు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ మీ దేశంలో మీ ప్రజల మధ్య నివసిస్తున్నప్పుడు వారెవరైనా నీ దేవుని నామాన్ని దూషిస్తే వాడు మరణ శిక్ష విధించబడాలి అనే మాటను ఇక్కడ వాడతారు. మీకు ఒకసారి అనగా యేసు యొక్క క్రూసిఫిక్షన్ సీన్ లోకి, అనగా యేసును అప్పగించబడిన ఆ సీన్ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రధాన యాజకుని దగ్గరికి యేసుని తీసుకుని వస్తారు. యేసుని తీసుకుని వచ్చినప్పుడు అతని మీద చాలా ఆరోపణలు చేస్తారు. ఆరోపణలు చేసిన తర్వాత ఫైనల్లీ వాళ్ళు ఏమంటారంటే, ఇతడు దేవదూషణ చేశాడు కాబట్టి మరణ శిక్షకు అర్హుడు అని ఏం చేస్తారంటే పిలాతు దగ్గరికి తీసుకువెళ్తారు. ఆ పిలాతు దగ్గర తీసుకెళ్ళినప్పుడు పిలాతు ఏమంటే, ఇతని దగ్గర నాకు ఏ దోషం కనబడలేదు, లేకపోతే మీ మత సాంప్రదాయాల బట్టి ఏదైనా మీరు దోషం విధించాలంటే తీసుకుపోయి మీ సన్హెడ్రిన్ సభలో అతన్ని దోషిగా శిక్ష విధించండి అంటే, అక్కడ యాజకులు ఏమంటారు తెలుసా, మరణ శిక్ష విధించే అధికారం మాకు లేదు అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇతడు దేవదూషణ చేశాడు కాబట్టి మరణ శిక్షకు అర్హుడు, మరణ శిక్ష మేము విధించలేదు కాబట్టి మీ దగ్గర తీసుకొచ్చాం, లేకపోతే మేమే శిక్షించి ఉండేవాళ్ళం, మేమే దండించి ఉండేవాళ్ళం, మేమే హింసించి ఉండేవాళ్ళం. సో డెత్ పెనాల్టీకి అతడు అర్హుడు, ఎందుకంటే దేవదూషణ చేశాడు అని ఆ ఆరోపణ పిలాతు దగ్గరికి తీసుకుని వస్తారు. సో కాబట్టి ఆ ఆరోపణ గల కారణం ఏంటంటే, అతడు దేవదూషణ చేసినవాడు మరణశిక్ష విధింపబడవలననే ఈ ఆజ్ఞను అనుసరించి వారు యేసయ్యను మీద సిలువకు అప్పగించడానికి ఆ ఆరోపణ వారు చేయడం జరుగుతుంది. సో 25వ అధ్యాయంలో మరొక ప్రత్యేకమైన ఒక కట్టడి, అది పండుగ కాకపోయినప్పటికీ ఒక ప్రధానమైన కట్టడి విధించబడింది. అదేంటంటే 2వ వచనం, నేను మీకు ఇచ్చు దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరిట విశ్రాంతి కాలమును ఆచరించాలి. భూమి కూడా, ఈవెన్ ద ల్యాండ్ ఆల్సో హ్యాస్ టు బి గివెన్ ఎ రెస్ట్. భూమి కూడా విశ్రాంతి కాలమును ఆచరించాలి. 6 సంవత్సరములు నీ చేను విత్తవలను, 6 సంవత్సరములు నీ ఫలవృక్షంలోని తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకునవచ్చును. 7వ సంవత్సరం భూమికి మహావిశ్రాంతి కాలం, అనగా యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షం తోటను శుద్ధిపరచకూడదు, నీ కారుచేల పంటను కోసుకొనకూడదు, శుద్ధిపరచని నీ ఫలవృక్షమును ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. సో గత కాలంలో మన దేశంలో కూడా ఒక పంటకు విశ్రాంతి ఇచ్చేవాడు. ఆ ప్రభుత్వం కూడా కొన్నిసార్లు పంట వేయొద్దని చెప్పేవాడు. కానీ ఈ కాలంలో ఏమైందంటే, ఒక సంవత్సరానికి ఒక పంట కాదు, 3-4 పంటలు, 3 నెలల పంటగా 6 నెలల పంటలు, అనగా భూమికి విశ్రాంతి అనే లేకుండా భూమి నుంచి కావాల్సినంత ట్రెజర్స్ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి భూమికి విశ్రాంతి లేకపోతే దిగుబడి అసాధ్యం. అనగా ఆరోగ్యకరమైన పంట, అనగా ది ల్యాండ్ కెనాట్ రీగెయిన్ ది స్ట్రెంగ్త్ ఇనఫ్ టు గివ్ ద ఈల్డింగ్ టు ద పీపుల్. తిరిగి పంట ఇవ్వగలిగిన శక్తిని అది పొందాలంటే 7వ సంవత్సరంన భూమికి విశ్రాంతి ఇవ్వాలి. నాట్ ఓన్లీ దట్, 8వ వచనం చూడండి, మరియు 7 విశ్రాంతి సంవత్సరములు, అనగా 7 ఏండ్లు గల సంవత్సరం లెక్కించవలై ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరములగును. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతా శృంగనాదము చేయవలను. ప్రాయశ్చిత్తార్థ దినమున ఆ దేశమంతా శృంగనాదము చేయవలను. మీరు ఆ సంవత్సరమున, అనగా 70వ సంవత్సరమున పరిశుద్ధపరిచి ఆ దేశ నివాసులందరికీ విడుదల కలిగించదని చాటించవలను. అది మీకు సునాద సంవత్సరముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందును, ప్రతివాడు తన కుటుంబములకు తిరిగి రావాలను. ఆ సంవత్సరం, అనగా 70వ సంవత్సరం మీకు సునాద కాలము. అందులో మీరు విత్తనము
విత్తకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధిపరచని నీ ఫల వృక్షంను ఏరుకొనకూడదు. 13వ వచనంలో ఆ సునాది సంవత్సరం మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను. 21వ వచనం చూడండి. అయితే నేను 20 నుంచి 7వ ఏట మేము ఏమి తిందుము, ఇదిగో మేము చల్లను పంట కూర్చున్న వలనే కదా అనుకుందురేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలిగినట్లు ఆజ్ఞాపించదును, అది 3 ఏండ్ల పంట మీకు కలగచేయును. మీరు 8వ సంవత్సరం విత్తనము విత్తి 9వ సంవత్సరం వరకు పాత పంట తినదరు, దాని పంట కూర్చు వరకు దానిని మరి తినదరు అంటూ అక్కడ మరి పంట గురించి ఒక మాట తెలియచేస్తున్నాడు. మీకు బహుశా ఇది బాగా అర్థమై ఉండవచ్చు, కానీ మరలా నేను చెప్తున్నాను. సో ఎవ్రీ 7th year హ్యాస్ టు బి గివెన్ రెస్ట్ టు ద ల్యాండ్. అలాగే 7 సంవత్సరాల చొప్పున 7 ఏండ్లు అనగా 7 into 7 7 విశ్రాంతి సంవత్సరం అనగా 49 సంవత్సరం తర్వాత 50వ సంవత్సరమున భూమికి మాత్రమే విశ్రాంతి కాదండి, ప్రజలకు కూడా, అనగా ఆ భూమిని ఎవరైనా తాకట్టు పెట్టినా లేకపోతే ఎవరైనా తాము తాకట్టు పెట్టుకున్నా ఆ 50th year విల్ బి ఏ ఇయర్ ఆఫ్ రిడెంప్షన్. మార్టిగేజ్ చేయబడ్డవారు తమ్ము బానిసలుగా మార్టిగేజ్ చేయబడితే ఆ 50th year వారు విడిపించబడాలి. తమ భూమి మార్టిగేజ్ చేయబడితే వారు కూడా ఆ భూమి కూడా తిరిగి స్వంతదారులకు వెళుతూ ఉంది. అనగా ఎనీ మార్టిగైజేషన్ హ్యాస్ అ లిమిట్ అన్నమాట. ఇప్పుడు నేను నా భూమిని ఎవరికైనా తాకట్టు పెడితే 49 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరం మరి నేను అప్పుడు చెల్లించకపోయినా ఆ భూమి నాకు స్వాస్థ్యము అవుతుంది అని చెప్తూ మరి ఆ 50th year మీరు పంట విత్తకూడదు. మరి ఆ విత్తని కాలంలో మాకు ఆహారం ఏంటని మీరు అడుగుతారేమో. ప్రతి 6వ ఏట మీకు 3 సంవత్సరాల పంటనిస్తాను. ప్రతి 6th year 3 సంవత్సరాల పంటనిస్తాను. ఆ 3 సంవత్సరాల పంట ద్వారా 7వ సంవత్సరం మీరు విత్తకుండానే తింటారు. 7వ సంవత్సరం విత్తలేదు కాబట్టి 8th year కూడా మీకు పంట వస్తుంది. అనగా దేవుని ఆశీర్వాదం చూడండి, ఆయన ఇన్స్ట్రక్షన్తో పాటుగా అవి పాటిస్తే కలిగే దీవెనలు కూడా దేవుడు స్పష్టంగా తెలియచేస్తూ అక్కడ 23-24లో భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు, ఆ భూమి నాది, ఆ భూమి నాది అంటాడు. మనకు భారతదేశంలో ఈ భూస్వామ వ్యవస్థ ఉంది, కానీ కొన్ని దేశంలో ల్యాండ్ కెనాట్ బి సోల్డ్ ఆర్ మార్టిగేజ్డ్. భూమిని కొన్ని దేశాల్లో, ముఖ్యంగా సింగపూర్ లాంటి దేశాల్లో భూమి అనేది ప్రభుత్వం యొక్క హక్కు, ప్రభుత్వం యొక్క ఆస్తి. ఇవాళ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే, అనగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ప్రభుత్వం ద్వారా మరి లీజుకు తీసుకోవాలి. ఒక 20 years కానీ 40 years కానీ ఆ స్థలాన్ని లీజ్ తీసుకొని ఆ స్థలంలో నువ్వు ఎన్ని అంతస్తుల బిల్డింగ్ అయినా కట్టుకో. ఆ లీజ్ అయిపోయిన తర్వాత ఇఫ్ యు వాంట్ టు కంటిన్యూ యూ నీడ్ టు రీఅప్లై. గవర్నమెంట్కు ఆ స్థలం అవసరం లేదనుకుంటే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. లేదు, ఆ స్థలం మాకు కావాలి అంటే గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటుంది. నీవు కట్టిన ఆ నిర్మాణాలు ఎంత పెద్ద బంగారం ఇల్లు అయినప్పటికీ కూడా అవి నిర్మూలన చేయబడుతుంది. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సింగపూర్లో ఆ రూల్ ఉంది, ల్యాండ్ కెనాట్ బి ఓన్డ్ బై ఎనీ ఇండివిజువల్స్, ల్యాండ్ బిలాంగ్స్ టు ది గవర్నమెంట్. సో దేవుడు చెప్తున్న మాట, భూమి నాది కాబట్టి శాశ్వత విక్రయము నీవు చేయకూడదు. అలాగే మీరు నా యొద్ద కాపురమైన పరదేశులు కానీ మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపించబడినట్లుగా దాన్ని అమ్ముకొనవలను అంటాడు. అలాగే 25వ వచనం చూస్తే, నీ సహోదరుడు బీదవాడే తన స్వాస్థ్యమును కొంత అమ్మిన తర్వాత తన సమీప బంధువు విడిపించవచ్చినలా ఆ సహోదరుడు అమ్మిన దాన్ని అతడు విడిపించవచ్చును. ఒకవేళ నేను పేదవాడిని, నేను తాకట్టు పెట్టాను లేదా అమ్మేశాను,
మరి ఆ స్వాస్థ్యాన్ని నేను విడిపించుకోలేను, నాకు ఆర్థిక స్తోమత సరిపోదు అన్నప్పుడు అదేమవుతుందంటే నాకు సమీప బంధువు ఎవరన్నా వచ్చి ఆ డబ్బు చెల్లించి దాన్ని తన స్వాస్థ్యముగా చేసుకోవచ్చు. ఇది భూమి విషయంలో కాదు, కానీ ఈ మ్యారిటల్ ఆలియన్స్ విషయంలో మనకు ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంది. ఏంటంటే రూతు బోయజును చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ నయోమి మాట్లాడినప్పుడు బోయజ్ ఏమంటే, నేను నిన్ను పరిగ్రహించడానికి నాకన్నా సమీప బంధువు ఇంకోడు ఉన్నాడు, అతను కాదంటే నేను నిన్ను పరిగ్రహిస్తాను అంట. అప్పుడు గ్రామ పెద్దల దగ్గరికి, ఊరి గవిన్ దగ్గరికి ఆ సమీప బంధువును తీసుకొచ్చి, అతను ఇదిగో నాకన్నా నీవు సమీప బంధువు కాబట్టి రూతు నువ్వు చేసుకుంటావంటే నాకు వద్దు బాబు అంటాడు. అప్పుడు బోయజు చేసుకుంటాడు. సో ఈ ప్రిన్సిపల్స్ అన్ని కూడా మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. అదే రీతిగా 25వ అధ్యాయంలో 39 నుంచి గమనిస్తే, బానిసలుగా ఉండేవారు వారి స్వాస్థ్యాన్ని నువ్వు కొని వారిని బానిసలుగా చేసుకున్నప్పుడు వారిని మరలగా తిరిగి విడిపించాలి, వారికి ఆ స్వాస్థ్యం తిరిగి అందించాలి అంటూ వారికి కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 26వ అధ్యాయము విగ్రహారాధన గురించి కొన్ని సూచనలు మనకు అందించబడతాయి. టైం అయిపోయింది కాబట్టి నేను క్లుప్తంగా వెళ్తున్నాను. 26వ అధ్యాయంలో విగ్రహారాధన గురించి సూచనలు ఇవ్వబడ్డాయి. 27వ అధ్యాయంలో దేవునికి చెల్లించవలసిన అర్పణల గురించి, చెల్లించే అర్పణలు కానీ పశువులు కానీ జంతువులు కానీ వీటి గురించి మరి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ చివరిలో 27వ అధ్యాయం చివరిలో 30వ వచనం చూడండి. భూధాన్యములో కానీ వృక్ష ఫలములో కానీ భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన 10వ భాగంలో దేన్నైనా విడిపించగోని ఎడల దానిలో 5వ వంతును దానిలో కలపాలి అంటాడు. సో నీకున్న ప్రాపర్టీ కానీ ఇన్కమ్ కానీ లేకపోతే నీకున్నటువంటి పశువులు కానీ పక్షులు కానీ వాటన్నిటిలో కూడా 10వ భాగము దేవుని సొమ్ము. ఒకవేళ ఆ పశువు నీకు కావాలి అనుకుంటే ఆ 10% ఇంకొక 5% కలుపుకొని వేరే రీతిగా నువ్వు చెల్లించాలి. అనగా యు హ్యావ్ టు పే ఎక్స్ట్రా అమౌంట్ టు పొసెస్ ది టైత్ యాజ్ యువర్ ఓన్. ఆ 10వ భాగం ఆ పంట నువ్వు పొందాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 బస్తాలు నీకు ధాన్యం వచ్చింది, 90 బస్తాలు నీవి, 10 బస్తాలు దేవునికి చెల్లించాలి. కానీ ఆ 10 బస్తాల్లో అనగా నీవు పండించిన ఆ 100 బస్తాల ధాన్యము నీ కుటుంబ అవసరతకు అవసరం అనుకోండి. సో ఆ 10 బస్తాలు నీవు దేవునికి చెల్లించకుండా ఉండటానికి 15 బస్తాల ధాన్యాన్ని నువ్వు వేరే రీతిగా సంపాదించి అది దేవునికి ఇవ్వాలి. అప్పుడు నీవు పండించిన 100 బస్తాలు మీ అవుతాయి. కాబట్టి ఈ 100 బస్తాలు ది బెస్ట్ రైస్ అండి, కాబట్టి దీంట్లోంచి నేను టైత్ ఇవ్వలేను, కాబట్టి ఈ 100 బస్తాలు నాకే కావాలనుకున్నప్పుడు ద ఈక్వల్ రేషన్ అనగా అదే పవిత్రమైన వాటిని నీవు ఇంకా 5% చొప్పించి, ఇక్కడ చూడండి 33వ వచనంలో, అది మంచిదో చెడ్డుదో పరిశోధించకూడదు, దాన్ని మార్చకూడదు, దాన్ని మార్చినట్లా దానికి మారుగా ఇచ్చింది ప్రతిష్ఠమగును, దాన్ని విడిపించకూడదని చెప్పుమని చివరిగా అక్కడ ఆయన ఆ కొండ దగ్గర ఆ కొండ మీద దేవుడు అనుగ్రహించిన సూచనలు మనకు కనబడతాయి. సో దిస్ ఇస్ ది సినాప్సిస్, అనగా వర్డ్ టు వర్డ్ స్టడీ మనం చేయలేదు. కారణం ఏంటంటే ఇవి పాత గ్రంథ కాలపు సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక వ్యవస్థ. కానీ ఇప్పుడు మనము వీటిని సినాప్సిస్ తెలుసుకోవడానికి కారణం ఏంటంటే మరి దేవుడు కోరిన ఆ సోషల్ ఆర్డర్ కానీ డివైన్ ఆర్డర్ కానీ ఇప్పటికీ కూడా మనకు అప్లికబుల్ కాబట్టి, ఆ పరిశుద్ధత ఈనాడు కూడా మనము కొనసాగించాలి. కాబట్టి ఈ సామాజిక జీవిత విలువలు అనగా అపవిత్రమైన వాటిని భుజించకూడదు, లేకపోతే అపవిత్రమైన ఈ వ్యభిచార సంబంధమైన క్రియలు చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు, ఇవన్నీ కూడా
ఈనాటి మన జీవితాన్ని కూడా వర్తింప చేయబడతాయి. కాబట్టి కేవలము సినాప్సిస్ మాత్రమే నేను మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది. నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్, గాడ్ విల్లింగ్, వి గో టు ది బుక్ ఆఫ్ నంబర్స్, సంఖ్యాకాండంలోనికి వెళ్దాం. సంఖ్యాకాండంలో కూడా కొన్ని విషయాలు త్వరగా వెళ్ళవచ్చు. కొన్ని అంశాలకు కొన్ని ఇన్సిడెంట్స్ కి ఎక్స్ప్లెనేటరీ అవసరం. కాబట్టి మరి సంఖ్యాకాండంలో కొన్ని అధ్యాయాలు ఎక్స్ప్లెనేటరీ ఉంటుంది, కొన్ని అధ్యాయాలు బైపాస్ చేసుకుంటూ మనము వెళ్తాం. సో హియర్ వి కంక్లూడ్ అవర్ devotion or study on the book of Leviticus. శంకరయ్య గారు ప్రార్థన చేస్తారా? క్లుప్తంగా ప్రార్థన చేయండి.